వెల్కమ్ బ్యాక్. తిరుపతి ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థి వేటలో వైసీపీ ఉందా? ప్రజల్లో పెద్దగా పట్టు లేకపోవడంతో పార్టీ నేతల్లో వ్యతిరేకతతో అభ్యర్థిని మార్చక తప్పదనే నిర్ణయానికి వచ్చిందా? అదే జరిగితే తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థి ఎవరు? మాజీ ఎంపీకి మరో ఆప్షన్ ఏంటి? తిరుపతి పార్లమెంట్ సీటుకు కొత్త అభ్యర్థి వేటలో ఉంది వైసీపీ. 2014 ఎన్నికల్లో తిరుపతి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన వరప్రసాద్ ఎవరో కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పుడే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో ప్రభుత్వ అధికారిగా ఉన్న వరప్రసాద్ ఒక్కసారిగా రాజకీయాలకొచ్చి వైసీపీ అభ్యర్థి అయ్యారు. అదృష్టం కలిసొచ్చి ఎంపీగా గెలిచారు. వరప్రసాద్ సన్నిహితులకు జగన్తో ఉన్న సంబంధాలతో ఆయన రాజకీయ తెరపైకి వచ్చారు. వైసీపీ ఊపులో పెద్దగా ప్రచారం చేయకుండానే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకుండా తిరుపతిలో ఆ పార్టీ మిత్రపక్షంగా బీజేపీ పోటీ చేయడంతో వరప్రసాద్ గెలుపు సులువైంది. వరప్రసాద్ తిరుపతి ఎంపీగా గెలిచినా అది పార్టీకి ప్లస్ కాకపోగా నష్టం చేసిందన్నది కొందరి నేతల వాదన. ఎంపీగా గెలిచిన తర్వాత తక్కువసార్లు తిరుపతిలో పర్యటించారు వరప్రసాద్. ఎక్కువగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారనే విమర్శలు వచ్చినా ఎంపీ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఏదైనా పని కావాలంటే ఆయన తిరుపతికి వచ్చినప్పుడు మాత్రమే కలిసేందుకు వీలయ్యేదన్న అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. ఎక్కువగా నెల్లూరుకే పరిమితమయ్యారు వరప్రసాద్. దానికి తోడు జగన్, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని వరప్రసాద్ చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. విపక్షాలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగడంతో పార్టీ నాయకత్వం వరప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరప్రసాద్ పై వ్యతిరేకత ఉండడంతో తిరుపతి పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి వేటలో ఉంది టీడీపీ. అయితే ఆయన్ని పక్కన పెట్టకుండా ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వైసీపీ నాయకత్వం ఉందని సమాచారం. కొంతకాలంగా వరప్రసాద్ తిరుపతిలో కాకుండా నెల్లూరు జిల్లా గూడూరుపై దృష్టి పెట్టారు. మాజీ ఎంపీగా తిరుపతి వైపు చూడకపోవడంతో అక్కడ కొత్త అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మధుసూదన్ రావు తిరుపతి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చునని చెబుతున్నారు. అటు వరప్రసాద్ తన కుమారుడికి సత్యవేడు అసెంబ్లీ టికెట్ కానీ తిరుపతి ఎంపీ సీటు కానీ ఇవ్వాలని అధినేతను కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే గూడూరు ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధంగా ఉండాలని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. 2-3 రోజుల్లో తిరుపతి ఎంపీ సీటు నుండి పోటీ చేసే అభ్యర్థిపై వైసీపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడొకరైతే ఫ్యాన్ గుర్తుపై నెగ్గి తర్వాత సైకిల్ ఎక్కిన లీడర్ మరొకరు. అలాంటి ఆ నేతలు మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నా ఇప్పుడు వారికి టికెట్ టెన్షన్ పట్టుకుంది. అటు అధినేత కూడా ఆ ఇద్దరి టికెట్ల విషయంలో బోల్డ్ లెక్కలేసుకుంటున్నారు. అన్ని సమీకరణాలు చూసుకుంటున్నారు. సిక్కోలు జిల్లాలో సైకిల్ పార్టీకి చిక్కుముడిలా మారాయి ఆ 2 స్థానాలు. ఆ 2 సీట్లు అంత స్పెషలా? సిక్కోలు జిల్లాలో ఆరిండే ఎందుకు పెండింగ్? పోటీ ఎక్కువగా ఉందా? పంచాయతీ తేలడం లేదా? పాలకొండ, పాతపట్నంలో టీడీపీ ఎవరిని దించబోతోంది? ఎన్నికల నగారం మోగింది. ఎలక్షన్స్ కి నెల కూడా లేకపోవడంతో సిక్కోలు జిల్లాలో పాలకొండ, పాతపట్నం తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది. 10 సీట్లలో 8 స్థానాలను ఖరారు చేసిన పార్టీ అధినేత పాలకొండ, పాతపట్నం పేర్లను మాత్రం ప్రకటించకపోవడం ఆశావాహులను టెన్షన్ లో పడేసింది. గ్రూపు తగాదాలు, వర్గ విభేదాలున్న సీట్లపై పార్టీ పెద్దలు ఎంత దృష్టి పెట్టినా కొన్ని చోట్ల ఎలాంటి మార్పు లేదు. పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో మొండికేస్తున్న అసమ్మతి అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. టికెట్ల విషయంలోనూ ఆ 2 నియోజకవర్గాలే సవాలుగా మారాయి. నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కళావతిపై ఓడిపోయిన జయకృష్ణ ఈసారి కూడా టికెట్ తనకినని కాన్ఫిడెన్స్ తో ఉన్నా పరిస్థితులు వేరేగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తరువాత దాదాపు 1.5 ఏడాదిన్నర స్తబ్దుగా ఉండిపోయారు జయకృష్ణ. ఓ ఏడాది నుంచి మళ్లీ యాక్టివ్ అయ్యారు. మధ్యలో గ్యాప్ రావడంతో పార్టీపై ఆయనకు పట్టు చేజారిందన్న అభిప్రాయం ఉంది.
ఇక ఇదే సమయంలో 2019 పాలకొండ నుంచి పోటీకి జయకృష్ణ సోదరుడు నిమ్మక పాండురంగ కూడా తహతహలాడుతున్నారు. 2014కి ముందు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పాండురంగ యాక్టివ్ గా లేరని ఆయన్ని తప్పించి జయకృష్ణకు టికెట్ ఇచ్చారు. నిమ్మక సోదరుల్లో జయకృష్ణకు మంత్రి కళా వెంకట్రావు ఆశీస్సులుంటే పాండుకి అచ్చెన్నాయుడు అండగా ఉన్నారు. నిమ్మక బ్రదర్స్ తో పాటు పాలకొండ టికెట్ పై మరికొందరు నేతలు కూడా కన్నేశారు. ఆశావాహులు, అనుకూల, వ్యతిరేక వర్గాలు పార్టీ ముఖ్య కేడర్ని చంద్రబాబు అమరావతి పిలిపించి చర్చించారు. దాదాపు 10 మంది ఛాన్స్ ప్లీజ్ అంటుండడంతో సుదీర్ఘంగా చర్చించి చివరికి 4 పేర్లతో ఫైనల్ లిస్ట్ రెడీ చేసింది పార్టీ పరిశీలకుల కమిటీ. నిమ్మక పాండురంగారావు భార్య బబిత, మాజీ ఎమ్మెల్యే సుగ్రీవులు కూతురు స్వాతి పేర్లను ప్రస్తుతం అధినాయకత్వం పరిశీలిస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహిళా నేత ఉండటంతో టీడీపీ నుంచి కూడా మహిళనే పోటీకి నిలబడితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో కమిటీ ఓ పేరు సూచించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి చర్చనీయాంశమైన పాతపట్నంలోనూ అధికార పార్టీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కలమట వెంకటరమణ 2 ఏళ్ల తర్వాత సైకిల్ ఎక్కేశారు. కలమట రాకను మొదటి నుంచి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు మరికొందరు నాయకులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదట్లో కలమట చేరికను స్వాగతించిన పాతపట్నంలో తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. కలమట సొంత గూటికే చేరుకున్నా తనతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేయడం, క్యాడర్ గ్రూపులుగా విడిపోవడంతో పాతపట్నంపై తొందరపడి ఓ నిర్ణయం తీసుకోలేకపోతోంది టీడీపీ నాయకత్వం. కలమట మాత్రం మళ్లీ టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి పెడుతూనే 3-4 నెలలుగా పాతపట్నంలో ఎమ్మెల్యే యాక్టివ్ అయిన విషయాన్ని కూడా పరిశీలిస్తోంది పార్టీ అధినాయకత్వం. కాపు ఓటు బ్యాంకు బలంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి కెమిడి మృణాలినిని పోటీకి దించితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా అధిష్టానం దృష్టికి వచ్చిందంటున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలతో బిజీగా ఉన్న చంద్రబాబు పాతపట్నం నుంచి కొత్త వారిని తెరపైకి తేవాలా, లేక పార్టీని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకొని కలమటికే అవకాశం ఇవ్వాలా అన్న దానిపై ఆలోచనలో పడ్డారు. ఎప్పుడు ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని పాతపట్నం తమ్ముళ్లు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందు చర్యలు చేపట్టారు. భారీ భద్రత నడుమ ఎన్నికల నిర్వహణకు ఖాకీలు రెడీ అవుతున్నారు. కీలకమైన పల్నాడు ప్రాంతంలో ప్రత్యేక బలగాలను దింపేందుకు సన్నాహాలు జరిగాయి. ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చెలరేగాయి. గడిచిన 2 నెలల్లో ఇవి మరింతగా పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగుతున్నారు. జనసేన నేతలు కూడా రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు 2 ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం కావడంతో జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల తొలగింపు వివాదంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం, సోషల్ మీడియా పోస్టులు జిల్లాలో శాంతి భద్రతలకు సమస్యలుగా మారుతున్నాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరగనున్నాయి. దీంతో పాటుగా సాధారణ ఎన్నికలు కూడా ఉండడంతో శాంతి భద్రతల నిర్వహణ అధికారులకు కత్తి మీద సాముగా మారింది. దీంతో అర్బన్ తో పాటు రూరల్ పోలీసులు సంయుక్తంగా ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. జిల్లాలో 616 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. 6 సిఆర్పీఎఫ్ దళాలను కూడా రప్పిస్తున్నారు. అత్యంత కీలకమైన పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను రంగంలో దింపుతున్నారు. ఇందుకు 3000 కేంద్ర బలగాలు అవసరమని పోలీసులు ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపారు. అల్లర్లు సృష్టిస్తారని అనుమానం ఉన్న కొందరి జాబితాను సిద్ధం చేసి వారిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. 1-2 రోజుల్లో 6 సిఆర్పీఎఫ్ కంపెనీస్ రాబోతున్నాయి. అదేవిధంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తారో అటువంటి వ్యక్తులు ఎంతమంది అనేది ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అదేవిధంగా భయభ్రాంతులకి గురయ్యే ఓటర్లు ఎంతమంది అనేది కూడా గుర్తించడం జరిగింది. జిల్లాలో 560 మందిని ఈ ఇంటిమిడియేటర్స్గా గుర్తించడం జరిగింది. సో వీరి మీద నిఘా ఉంచుతూ దాదాపు 127
గ్రామాలు ఈ వల్నరబుల్ గ్రామాలుగా గుర్తించడం జరిగింది. ఈ వల్నరబుల్ గ్రామాలని మేము సందర్శించడం జరుగుతుంది. జిల్లా అర్బన్ పరిధిలో గుంటూరుతో పాటు 6 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిపై నిఘా పెట్టారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మన పోలింగ్ స్టేషన్స్ మొత్తానికి వచ్చేసరికి 1160 సంబంధించి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ వైజ్ మేము డివైడ్ చేసాం. అందులో ఒక సాధారణ పోలింగ్ స్టేషన్స్, నార్మల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్, అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్. నార్మల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి కూడా ప్రత్యేకంగా ఒక బందోబస్తు స్కీము, అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మేము మన స్థానికంగా ఉండే ఆఫీసర్స్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ను కూడా అక్కడ ఉపయోగించడం కూడా జరుగుతుంది. దీంతోపాటు స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇంకోవైపున సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పల్నాడు ప్రాంతంలో అల్లర్లు, వివాదాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.